ఆకాశమే ఆమె కలల ప్రపంచం, ఆశల రెక్కల ఊతం. అద్భుత విజయాల కోసం విజ్ఞానగంగ అవపోసనం. నిరంతరం శ్రమించే వ్యక్తిత్వ ప్రత్యేకం. భారత రక్షణ పరిశోధన రంగంలో వెలుగు కిరణం. సరికొత్త స్వప్నం, గెలుపు గీతం. రాకెట్ ప్రయోగాల్లో మెరిసి, మిసైల్ రంగంలో ఎగసి, మాతృభూమికి ఖండాంతర ఖ్యాతి సాధించి పెట్టిన అభినవ స్ఫూర్తి అగ్నిపుత్రి టెస్సీ థామస్. రక్షణ పరిశోధనల రంగం మగవారి ప్రపంచం. అతివలకది గగనకుసుమం అన్నది పాతుకుపోయిన భావన. కాని ఇది నిజం కాదని నిరూపించారు టెస్సీ థామస్. అగ్నిక్షిపణి ప్రాజెక్టుకు ఆద్యుడు, మిసైల్ పితామహుడు కలాం కావచ్చు. కాని దాని అభివృద్ధి దశలో వికసించిన పేరు మాత్రం టెస్సీదే. కేరళలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమె పసితనంలో ఆకాశంలో ఎగిరే విమానాలను చూసి కేరింతలు కొట్టేది. ప్రత్యక్షంగా రాకెట్లను చూడ్డంలోనే ఇంత ఆనందం ఉంటే వీటి నిర్మాణం ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా అనుకుంది. ఎలాగైనా రాకెట్ స్పెషలిస్ట్ అవ్వాలని మనసులో ముద్రపడిపోయింది. I've done my schooling in Alleppey, St. Joseph's Women's. నేను కేరళ అలిపిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదివాను. అక్కడే కాలేజ్ పూర్తి చేసి తిరుచూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను. After completion of the BTech in electrical engineering, I joined for the ME guided missile program. That is. అనంతరం DRDO స్పాన్సర్డ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో ME పూర్తి చేశాను. దీనికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మందిలో నేను మొదటిదాన్ని. అనంతరం హైదరాబాద్ DRDLలో చేరాను. చాలా మంది కలలు కంటారు, నిజం చేసుకోలేక కలవరపడతారు. టెస్సీ మాత్రం అలా చేయలేదు. ఆచరణలో అకుంఠిత దీక్ష కనబరిచింది. ఆమె చదువులో చురుగ్గా ఉండేది. శాస్త్రవేత్త కావాలన్న సంకల్పం తీసుకున్నప్పటి నుంచి గణితం, సైన్స్లపై మనసు పెట్టింది. మార్కుల్లో మేటిగా రాణించింది. ఆ తరువాత ఏడాది కాలం DRDOలోనే విధులు నిర్వహించిన ఆమె 1988లో పదోన్నతి పొందారు. 1988 February I came to DRDL where Dr. Kalam was the director of the lab at that time. నేను 1988 ఫిబ్రవరిలో DRDLలో చేరాను. అప్పుడు DRDL డైరెక్టర్గా డాక్టర్ అబ్దుల్ కలాం గారున్నారు. నా విద్యార్హతలు, నా ప్రాజెక్టులు చూసి ఆయన నన్ను అగ్ని ప్రాజెక్టుల కోసం పనిచేయమన్నారు. మిజైల్ గైడెన్స్, మిషన్ డిజైన్స్, సిమ్యులేషన్, ఇతర కార్యక్రమాలు నిర్వహించేదాన్ని. ఆ కార్యక్రమంలో అగ్ని సిరీస్ మిజైల్స్ కు నన్నే ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించారు. అప్పట్నుంచి అగ్ని క్షిపణి యంత్రం నిర్వహణ బాధ్యతలు నేను చూసుకుంటున్నాను. Looking after all the mission side and project for all Agni series. హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ పరిశోధనలకు పెద్దపీట వేసే వేదిక. అక్కడ శాస్త్రవేత్తగా కొత్త బాధ్యతలు స్వీకరించారు టెస్సీ. అది దేశ రక్షణ రంగంలో కీలక సమయం. చైనా, పాకిస్తాన్లు క్షిపణుల రంగంలో మాదే పైచేయి అంటున్న కాలం. అప్పటికే భారత్కు పోటీగా పాకిస్తాన్ని బలోపేతం చేసే కుతంత్రాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి తయారీ రంగంలో తక్షణ కార్యాచరణకు భారత్ నడుం బిగించింది. దీనికి అనుగుణంగా కలాం నేతృత్వంలో ఏర్పాటైన బృందంలో టెస్సీ పాలుపంచుకుంది. ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే మధ్యశ్రేణి అగ్ని-1 ప్రాజెక్టులో భాగస్వామురాలయ్యింది. 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అగ్ని 2వ దశ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం టెస్సీని వరించింది. ఈసారి నిర్దేశిత లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించడం. తరగని ఉత్సాహంతో
దాని నిర్మాణంలో నిమగ్నమై అసాధారణ సాంకేతిక ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శించింది. కీలక ప్రయోగదశల్లో అత్యంత సునిశ్చితత్వాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంది. శాస్త్ర నిపుణులతో చర్చలు, సిబ్బందిని సమన్వయపరచడంలో అందవేసిన చెయ్యిగా గుర్తింపు సాధించింది. అగ్ని-2 ఘనంగా నింగికెగసింది. విస్తృత రక్షణ ప్రయోజనాల దృష్ట్యా అగ్ని-3వ దశ ప్రయోగాలకు అప్పటికే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రతిభా నిర్వహణలో ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి సాలిడ్ లిక్విడ్ ప్రొపల్లెంట్స్ విభాగంలో నిష్ణాతురాలై బాధ్యతల స్వీకరణకు అనుక్షణం సిద్ధంగా ఉండే టెస్సీకి అగ్ని-3 బాధ్యతలను అప్పగించడం జరిగింది. దేశంలోని ఓ మహిళా శాస్త్రవేత్తకు లభించిన అరుదైన గౌరవమిది. గురుతర బాధ్యతను స్వీకరించిన టెస్సీ అగ్ని-3 కోసం అహరహం శ్రమించారు. దాని నిర్మాణం కోసం విశేష ప్రతిభను వినియోగించారు. క్షిపణి సిద్ధమైంది. కౌంట్డౌన్ మొదలయ్యింది. ఊపిరి బిగబట్టి చూస్తుండగానే ఆకాశంలోకి ఎగసింది అగ్ని-3. కొన్ని క్షణాల ఉత్కంఠ, కాసేపటికి నిరాశ. అగ్ని-3 సూటిగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పాక్షిక విజయమే లభించింది. కళ్లల్లో ఒత్తులు వేసుకుని కృషి చేసిన టెస్సీ ఆ పరిణామానికి కుంగిపోలేదు. ఎగసే అల కళ్ల ముందు నిలిచింది. ధీమాగా ఎగిరే మువ్వన్నెల జెండా స్ఫురణకొచ్చింది. మంచుతో కరుగుతున్న, ఇంచుకూడా కదలక సమున్నతంగా నిలిచిన ఎవరెస్టును గుర్తుకు తెచ్చుకుంది. గెలుపు నిశ్చయంగా, గెలుపే ధ్యేయంగా మళ్లీ యాగం ఆరంభమైంది. ఆలోచనలు కదం తొక్కాయి. సాంకేతిక వ్యూహాలు పదునెక్కాయి. కాలగమనం మరచి సిబ్బందితో కలిసి పరిశోధనల్లో మళ్లీ మునిగిపోయారు టెస్సీ. ఏడాది గడిచింది. నవంబర్ 15, 2011 అత్యాధునిక పరిజ్ఞానంతో అగ్ని-4 సిద్ధమయ్యింది. ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టెస్సీ కళ్లల్లో అంతులేని ఆత్మవిశ్వాసం. రామబాణం వదులుతున్నామన్న ధీమా. అదే నిజమయ్యింది. ఆకాశంలోకి ఎగసిన అగ్ని-4 లక్ష్యాన్ని ఛేదించి ఆనందాన్ని పంచింది. Totally believe in God. Yes, there is always an inner strength. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆ భగవంతుడే. నేను చిన్నప్పటి నుంచి నాకు కావలసిన ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను. నా ప్రతి పనిలో విశేష కృషి చేస్తాను. తరువాత ఫలితం ఆ భగవంతునికే వదిలేస్తాను. నా విశ్వాసం ఎప్పుడూ వమ్ము కాలేదు. నిజాయితీతో పనిచేస్తే ఆ దేవుడు అందరికీ విజయాన్నిస్తాడు అని నమ్ముతాను. అఖిల భారతావని టెస్సీని అగ్నిపుత్రిగా కీర్తించింది. 2,500 నుంచి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తా అగ్ని-4 సొంతం. లేజర్ గైరో టెక్నాలజీ, కంపోజిట్ రాకెట్ మోటార్ వినియోగం, సాలిడ్ ప్రొపల్లెంట్ పనితీరుతో ఇది రూపొందింది. ఇంతటి అరుదైన కార్యదక్షతను కనబరిచిన టెస్సీకి అంతకంటే కీలక బాధ్యతలను ఈసారి ప్రభుత్వం అప్పగించింది. అప్పటిదాకా మనం రూపొందించినవి మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు. ఖండాంతర క్షిపణి అగ్ని-5 తయారీకి ప్రాజెక్ట్ డైరెక్టర్ టెస్సీ నియమితురాలయ్యారు. 5 నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించే క్షిపణి తయారీ మాటల్లో చెప్పినంత సులువు కాదు. ఈ అగ్ని పరీక్షకు టెస్సీ సిద్ధమంది. క్షిపణి తయారీ రంగంలో అపార అనుభవశాలి డిఆర్డీఓ డైరెక్టర్ సారస్వత్ మార్గనిర్దేశం అందుకున్నారు. ప్రముఖ దేశాల ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని కూలంకషంగా పరిశీలించారు. దేశ రక్షణ అవసరాలు తీర్చేలా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని నిర్మించేలా అధ్యయనం కొనసాగించారు.
మెరికల్ లాంటి శాస్త్రవేత్తలకు నేతృత్వం వహించి లక్ష్యం దిశగా నడిపించారు. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకునేలా విడిభాగాల తయారీ, అణ్వస్త్రాలను తీసుకెళ్లే సామర్థ్యం, రిలయబుల్ నావిగేషన్, ఆన్బోర్డ్ కంప్యూటర్ సిస్టంల ఏర్పాటుతో ముందంజ వేశారు. సాంకేతిక ప్రపంచం విస్తుపోయే రీతిలో స్వల్పకాలంలోనే అగ్ని 5ను పరీక్షకు సిద్ధం చేశారు. 2012 ఏప్రిల్ 19 ఒడిషాలోని వీలర్ ఐలాండ్ నుంచి అగ్ని 5 నిప్పులు చిమ్ముకుంటూ కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ఆకాశపథాన దూసుకుపోయింది. అఖండ భారతం పులకించింది. మనకు ఘన విజయాన్నందించింది. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా భారత్ వైపే చూసేలా చేసింది. ఈ సాంకేతిక సత్తా కలిగిన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరింది. Yeah, it was a great moment of joy and pride when we did A5 mission. అగ్ని 5 విజయం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఈ విజయం దేశానికి ఎంతో గర్వకారణం. భారతదేశ శాస్త్రజ్ఞుల పనితనానికి నిదర్శనం అగ్ని 5 విజయం. దాదాపు స్వదేశీ పరిశోధనలతోనే అగ్ని 5 మిజైల్ మొదటి పరీక్ష విజయవంతమైంది. ఇంకా చెప్పాలంటే అగ్ని 5లో పూర్తిగా సరికొత్త విజ్ఞానపు అంశాలను జోడించాం. మిజైల్ రూపకల్పనలో 2 రకాల ప్రయోగాలు చేశాం. 2-stage upper stages rocket motor with composite rocket motor casing. పైభాగంలో స్వదేశీ రాకెట్ మోటార్, కంపోజిట్ రాకెట్ కేసింగ్, జైరోస్, ఇతర నూతన కమాండ్ కంట్రోల్ విధానాలను అగ్ని 5 ప్రయోగంలో పొందుపరిచాం. 80% స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న దీని ప్రత్యేకతలు వింటుంటేనే వాహ్వా అనిపిస్తాయి. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఈ ఖండాంతర క్షిపణి 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తుంది. సూటిగా టార్గెట్లను చేరుకోవడంలో దానికదే సాటి. ఈ తరహా క్షిపణుల్లో ఇప్పటిదాకా ద్రవరూప ఇంధనమే ఎక్కువగా వాడుతున్నారు. కానీ అగ్ని 5లో ఘనరూప ఇంధనం వాడారు. మల్టిపుల్ పేలోడ్స్ తీసుకెళ్లడం, ఒకేసారి అనేక ప్రాంతాల్లో దాడులు చేసే సామర్థ్యమే గొప్ప విశేషమైతే, స్టాప్ వ్యాన్ లాంచింగ్ కెపాసిటీని సాధించడం సాంకేతిక ఇంద్రజాలమే. రోడ్డు మీద దీన్ని తీసుకెళ్తున్నప్పుడు అత్యవసరమైతే అక్కడి నుంచే క్షిపణిని ప్రయోగించే సౌకర్యం ఉండడం అగ్ని 5 అరుదైన ముద్ర. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత ప్రశంసల వర్షం కురిసినా అతిశయాన్ని తలకెక్కించుకోని నిరాడంబరతత్వం టెస్సీ థామస్ది. మీది ఆకాశమంత విజయమండి అని ఎవరైనా అభిమానపూర్వక ప్రశంస అందజేయబోతే అది డిఆర్డీఓ శాస్త్రవేత్తలందరి కృషి అంటూ పేరు పేరున సిబ్బందిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో టెస్సీ లాంటి వారి స్ఫూర్తి అందుకోవాలని ప్రధాని మన్మోహన్ అనడాన్ని గుర్తు చేసుకుంటారు. రక్షణ మంత్రి యాంటోనీ సహకారాన్ని ప్రస్తావిస్తారు. కలాం, అవినాష్ చందర్ వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేసిన అనుభవం సంతృప్తినిచ్చింది అంటారు. టెస్సీది ప్రేమ వివాహం. ఎంటెక్ చదివేటప్పుడు సహాధ్యాయి సరోజ్ కుమార్ పటేల్ని ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కలల పంట కుమారుడు తేజస్. ఇది ఓ యుద్ధ విమానం పేరు. రక్షణ పరిశోధనల్లో చేసిన కృషికి గాను పలు పురస్కారాలు టెస్సీని వరించాయి. దేశం గర్వపడే మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్ అందుకున్న అవార్డులు ఎన్నో. అగ్ని మిసైల్ ప్రాజెక్టులకు టెస్సీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా డిఆర్డీఓ సంస్థ 2001లో అగ్ని అవార్డిచ్చి గౌరవించింది. 2007లో డిఆర్డీఓ అవార్డును అందుకున్నారు. 2008లో టెస్సీని డిఆర్డీఓ సంస్థ సిలికాన్ అవార్డుతో గౌరవించింది. 2009లో టెస్సీ థామస్ భారత రక్షణ రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి డిఆర్డీఓ ప్రఖ్యాత సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చి ఆమెను సత్కరించింది. అదే ఏడాది టెస్సీ థామస్ ను ఇండియా టుడే వారు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేశారు. 2012లో లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ ఆమెకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు ప్రదానం చేసింది. అదే సంవత్సరం CNN IBN ఫౌండేషన్ ద్వారా
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ సన్మానం మిసైల్ ఉమెన్ టెస్సీ థామస్ కు దక్కింది. 2016లో గ్వాలియర్లో ఉన్న ఐటీఎం విశ్వవిద్యాలయం టెస్సీ థామస్ కు డాక్టర్ ఆఫ్ సైన్స్ ను ప్రదానం చేసింది. దేశ ప్రజలు అభిమాన నీరాజనాలు పట్టారు. వాటిని గుర్తు చేసుకుంటూ ఆ ప్రోత్సాహం మరచిపోలేనిది అంటారు టెస్సీ. దేశ రక్షణకు ఉపయోగపడే పరిశోధనల్లో నిమగ్నం కావడం తానెంతో గర్వించే విషయం అనే టెస్సీ అపజయాలకు భయపడడంలో అర్థం లేదంటారు. సైన్స్కి ఆడా మగా తెలియదు, ప్రతిభా సామర్థ్యాలే కొలమానం అనే ఆమె శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమ్మాయిలకు మంచి అవకాశాలున్నాయని చెబుతారు. Today we can see that women are taking up profession in all the fields, be it engineering, be it medicine, and you will find that మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, పారిశ్రామిక రంగాల్లో మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి మహిళలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఉపాధ్యాయులుగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవకాశాలను అందుకుంటూ సమాజంలో అభివృద్ధి చెందుతున్నారు. మహిళలకు స్వాతంత్ర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంట్లో బయట రాణించే అవకాశాలు మహిళలకే ఎక్కువంటాను. ఓ లక్ష్యం ఎంచుకొని దాన్ని చేరుకునే క్రమంలో విమర్శలు, ప్రశంసలు ఎదురవుతాయి. రెండింటినీ సమానంగా తీసుకున్నప్పుడే గమనంలో ధీమా ఉంటుందని, గెలుపు బంగారంలా కాంతులీనుతుందని యువతకు సూచిస్తారు ఆవిడ. సాంకేతిక ప్రగతి కేవలం సైనిక పాఠవానికే కాదు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, సరిహద్దుల్లో జవాన్లను కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు టెస్సీ. వికలాంగుల కోసం తేలికపాటి క్యాలిపర్స్ తయారు చేయడం, డిఆర్డీఓ కృషిని కళ్లకు కడతారు. దేశం కోసం రక్షణ పరిశోధనల్లో మునిగితేలే టెస్సీ సాటి మనుషులను ఆదుకునే సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటారు. చాలామందికి తెలియదు కానీ అధికారుల భార్యలందరూ కలిసి చేపట్టే సేవా కార్యక్రమాలను ఆమె పర్యవేక్షిస్తారు. అనాథాశ్రమాలకు సాయం చేయడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, మురికివాడల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటివి ఆ కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే. I have gone and given some talks for the Department of Science and Technology, Kerala government has called. పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సైన్స్ రంగం పట్ల అవగాహన కలగజేయడానికి డిఆర్డీఓ ఎంతో కృషి చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాలల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో డిఆర్డీఓ కార్యాలయం విధులు, లక్ష్యాలు, పరిశోధనలు, ప్రయోగాల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాలికలు సైన్స్ రంగం పట్ల ఆకర్షితులు కావడానికి ఇటువంటి కార్యక్రమాలు మేం చేపడుతున్నాం. హైదరాబాద్లోనూ ఈ కార్యక్రమం కొనసాగేలాగా చూస్తున్నాం. బాలికలు బాలుర కంటే ప్రస్తుతం ఏమాత్రం తీసిపోవడం లేదు. విద్యా విషయాల్లో బాలికలదే పైచేయని సర్వేలు తెలపడం ఎంతో ఆనందంగా ఉంది. పరిశోధనల్లో 30 ఏళ్ల అనుభవం, క్షిపణి తయారీలో ఘన నేపథ్యం, పేరెన్నికగన్న ఎన్నో విజయాలు ఆమెకు స్వంతం. అయినా ఆమెలో ఇంకా ఏదో సాధించాలి అన్న తపన, ఎన్నో లక్ష్యాలు, దృఢ సంకల్పాలు. రక్షణ రంగంలో భారత్ ప్రబల శక్తిగా మారాలి, ఏ పరాయి దేశం బెదిరింపులను లెక్కజేయని సామర్థ్యాన్ని సాధించాలి అన్నది ఆమె తపన. We do come across challenges. It is something, this technology is something new to us. మిజైల్ ప్రయోగాల్లో మా శాస్త్రవేత్తల బృందం ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుంది. అగ్ని ప్రయోగంలో నూతన సాంకేతిక అంశాలను అభివృద్ధిపరచడం జరిగింది. ఉక్కు సంకల్పంతో లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉన్న శాస్త్రవేత్తల బృందం నిరంతరం శ్రమించారు. మొదటిసారిగా ఆవియోనిక్స్ పరిజ్ఞానాన్ని రాకెట్ ప్రయోగంలో వాడాం. విజయం సాధించాం. That is the determination of the scientist over here. ప్రపంచ యవనికపై అజేయ భారతం, అఖండ భారతం ఆవిష్కృతం కావాలి. శత్రుదేశాల క్షిపణి దాడులను నిలువరించే యాంటీ మిసైల్స్ల అభివృద్ధి, నీటి అడుగున కాచుకొని లక్ష్యాలపై గురిచేసే సబ్మెరైన్ బాలిస్టిక్ మిసైళ్ల రూపకల్పన ఆమె కలలుగనే లక్ష్యాలు. వీటి సాధనలో
ఎటువంటి బాధ్యతను అప్పగించినా స్వీకరించేందుకు ఆమె ఎల్లవేళలా సిద్ధం. ఆమె స్ఫూర్తి భారత యువతరానికి నిత్యం మార్గదర్శనం.